ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇవాళ స్లోగన్ కాదు. నాకు తెలిసి నేను ఎక్కడ కనబడుతుంటే ఒకనాడు ఈ దేశంలో చైనా బజార్ ఉండేది. ఇవాళ ఆ చైనా బజార్ లేకుండా పోయింది. గుర్తుపెట్టుకోండి. చాలా లేదు. ఒకప్పుడు నువ్వు వాడే కంప్యూటర్, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నువ్వు చూసే టీవీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ కొరియా, మేడ్ ఇన్ చైనా, టుడే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. నేను అంటున్నా ఇవాళ ఇంత ఉన్నప్పటికి కూడా ఎక్కడో కాడ ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఇక్కడ బాధ ఏంటంటే నేను పార్లమెంట్కి పోయి ఏం చేయాలి అని నేను అప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుండొచ్చు, కానీ ఆ హిందీ ఏమో మనకు చక్కగా రాకపోయాయి. మన భావాన్ని వ్యక్తీకరించడానికి స్తోమత ఉంది, కానీ ఆ ఇంగ్లీషులో హిందీలో ఎట్లా వ్యక్తీకరిస్తామని చెప్పి బాగుంటారు. కానీ నేను నిర్ణయించుకున్నాను, కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇష్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పిరిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రేపు తప్పకుండా పార్లమెంట్లో ఒక అంశాన్ని మాత్రం నివేదిస్తున్నాను నేను. ఆ అంశం నేనే ఉండి జిఎస్టీ కౌన్సిల్లో జిఎస్టీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేసే దాంట్లో నేను 5 ఏళ్ళు పనిచేసిన. కానీ ఇవాళ నిన్న ఒక మీటింగ్ పోయినా. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కళ్ళను చూసిన. ఆనాడు నాకు తెలియదు దాని ఇంపాక్ట్. ఇవాళ తెలిసింది. 12,000 రూపాయలకే అవుట్సోర్సింగ్లో పనిచేసే ఎంప్లాయీ, 12,000 పనిచేసే ఎంప్లాయీ పిఎఫ్ కట్ అవుతుంది, సర్వీస్ ట్యాక్స్ కట్ అవుతుంది 18%. 12,000 రూపాయల జీతగాడికి 18% ఇవాళ జిఎస్టీ కట్ అయితే, పిఎఫ్ కట్ అయితే, ఆ ఏజెన్సీ కూడా మళ్ళా ఈ పేదోడి మీద 650 రూపాయలు 700 రూపాయలు వచ్చేస్తే 12,000లో వాళ్ళకి వచ్చేది 9,000 రూపాయలు మాత్రమే, 8,500 రూపాయలు మాత్రమే. ఇవాళ హైదరాబాద్లో 5,000కు 6,000కు ఒక రూమ్ కూడా ఇల్లు కిరాయి దొరకదు. కానీ ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎన్నడన్నా ప్రభుత్వానికి దయ కలగకపోతుందా, నాకు పర్మనెంట్ కాకపోతా అని చెప్పి 10 ఏళ్ళుగా చేస్తారు, 20 ఏళ్ళుగా చేస్తారు. కానీ ఎన్నడూ కాదు. మీకు తెలుసు, కాంట్రాక్ట్ ఉద్యోగులే పర్మనెంట్ చేయడం సాధ్యం కాలే. అవుట్సోర్సింగ్ సమస్య రాదుగా. ఇవాళ తప్పకుండా రేపు అనుకున్నా ఈ 12,000 రూపాయలకి 18% ట్యాక్స్ ఎందుకు వేయాలి? ఈ 12,000 రూపాయల జీతానికి ఇంకా మధ్యవర్తి దళాలు ఎందుకు ఉండాలి? వాడి అదెందుకు ఉండాలి? ఇవాళ ఎంత బాధ ఏంటంటే ఒకవైపు ఏమో 1 రోజులు షాపు పోతే 20,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు, కానీ 9,000 రూపాయలతో కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టాలి, కన్న బిడ్డలకు అన్నం పెట్టాలి. ఎంత దీనంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, తప్పకుండా వాటిని ప్రస్తావించుకోవాలి. శంకరుడు నాలాంటి వాడు, నేను ఆమె చెప్పిన ఈ సమస్యలు, మురికి కాలువల సమస్యలు, రోడ్ల సమస్యలు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినమ్మా. అంటే బతికి చెడ్డోని నేను, నీకు తెలియదు, నువ్వు మా కాన్సెన్స్కి వచ్చి ఉండొచ్చు. మా జిల్లాలో కరీంనగర్లో మానేరు రివర్ ఫండ్ అని ఒకటి వచ్చేసిన. నేను ఆనాడు గుజరాత్ పోయి అక్కడ చూసొచ్చి ఒకటి ఇచ్చిన 1000 కోట్లు ఇచ్చిన, 1000 crores నా కాలేజీ మీద వచ్చి ఉండొచ్చు. మా దగ్గర మా ఊర్లో ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టించిన ఎడ్యుకేషన్కి. పేద పిల్లలు నెలకు సంవత్సరానికి 40,000 రూపాయలు 50 రూపాయలు ఫీజు కట్టద్దని, పేదవాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ కాన్వెంట్ స్కూల్లో ఇట్లా విద్యార్థులను అందించాలని చెప్పి 40,000 మంది స్టూడెంట్స్కి నేను కాంప్లెక్స్ కట్టించిన. కాంప్లెక్స్ మామూలు మీకు ఎక్కడ ఉండో 4 lane రోడ్లు ఉంటాయి మా దగ్గర. మా ఆఫీసులో మీరు అంతా చూసి ఉంటారు. గక్కడి నుంచి వచ్చాను నేను. ఎవరి జాగీర్ కానిది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేయర్ ఏ పార్టీ, ఇవాళ ఎమ్మెల్యే పార్టీ, ఎంపీ ఏ పార్టీ పనులు కాదు. వీళ్ళందరూ ప్రజల డబ్బుకు కాపలదాడు మాత్రమే. ప్రజల డబ్బుకు ఛాలెంజ్ చేసి ప్రణాళిక రచించే వాళ్ళు మాత్రమే తప్ప వీళ్ళు మోడల్ కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాడు, ఇది బీజేపీకి సంబంధించిన వాడు, కాబట్టి మేము పైసలు నో. అలాంటి దానికి ఉంటుంది అక్కడక్కడ
ఎవరు జాగీర్ కాదు, వదిలిపెట్టి ప్రసంగం లేదు. నా దృష్టిలో నాట్ పాసిబుల్ అనేది ఉండద్దు అంటారండి. ఇలా నా మౌనాడు డివిజన్లో మురికి కాలం పొంగుతుంది, తప్పకుండా పైసలు కావాలి. నా మౌనాడిలో గతుకుల రోడ్లు ఉన్నాయి, తప్పకుండా డబ్బులు కావాలి. అది కేంద్రమా రాష్ట్రమా, అది జిహెచ్ఎంసీ కావాలి, వాళ్ళ సమస్య అడ్రస్ కావాలి. తప్పకుండా నీకు హామీ ఇస్తున్నామా. ఇవన్నీ చేసినోండి చూసినోండి. మీరు కొత్తగా ఎంపీ కొత్తగా ఎంపీ కొత్త కావచ్చు, మల్కాగిరి కొత్త కావచ్చు, కానీ ప్రజల సైకాలజీ, ప్రజల సమస్యలు, ప్రజల బాధలు ఇవన్నీ చూసి ఉన్నామని నా 24 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ కూడా నో నో అని మాత్రం ఎప్పుడు అనలేదు. ఉన్నంతలో ప్రతిదానికి ఒక ప్రతిదానికి ఒక మార్గాన్ని వెతికి అందించినటువంటి కంటి నుంచి వచ్చినాడు కాబట్టి తప్పకుండా చేస్తాం. నాకు అందరితో కలిసి పని ఎమ్మెల్యేతో మీటింగ్ పెడతాను, కార్పొరేట్లు మన పార్టీ అయినా మంది పైన మీటింగ్ పెడతాను. పని చేయాలి మనం. అంటే ప్రజలకి పని చేసి వాళ్ళ హృదయాలంతా చోటు సంపాదించుకోవాలి. ప్రజాప్రతినిధి అంటాడు గెలుస్తారు, చాలామంది పోతారు, కానీ కొద్దిమంది మాత్రమే ప్రజల ఇష్టమైన నాయకుడిగా ఉండే ఆస్కారం ఉంటుంది. అది లేకపోతే ఇలా కంటిన్యూగా గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి డెఫినెట్గా చేయి. మళ్ళీ ఎన్నికలు జరిగిన నేను మీకు ఆ కాలం చూస్తా, తప్పకుండా నువ్వు ఇవ్వు. నీ మొత్తం నీ డివిజన్లో మనం చూసిన ఎక్కడ రోడ్లు వేయాలి, ఇది వేయాలని చెప్పి చూసిన అన్నింటినీ నీ ఏది ప్రయారిటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏంటిది, మీకు కార్పొరేషన్ చేయాల్సిన పని ఏంటిది. మనం నేను కార్పొరేషన్కి పోయినా నవ్వుతాను అందరూ. ఎంపీలు కూడా వస్తారు, ఎంపీ కూడా వస్తాడు. ఎంపీ పెద్దోడేం కాదు. ఎంపీ మున్సిపాలిటీకి పోతే పైసలు ఎత్తాయి, ఇంత డెవలప్మెంట్తో మున్సిపాలిటీకి పోతాడు, తప్పేముంది, డెఫినెట్గా పోతాడు. ఎంపీ అనేది కొమ్మలచ్చుడు కాదు. ఎంపీని ఫస్ట్ టైం పోయినా మొన్న, అక్కడ నువ్వు కూడా వస్తావంటే వస్తా అని చెప్పాడు. ఎక్కడైనా వస్తా, ప్రజలకు ఒక సమస్య పరిష్కరితమైనటువంటి వేదిక ఉన్నప్పుడు అని చెప్పాడు. నేను తప్పకుండా పోతాను. అందువల్ల నేను నిరంతరంగా ఉంటా. నువ్వు ఒక్క కాగితమే ఇంత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అక్కర్లేదు, ఇది ఇట్లున్నది అన్నిటికీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎట్లా పనిచేసామో చెప్తాను. నేను ఒకసారి మా కరీంనగర్లో దుబాయ్లో ఉండే ఒక సలీం అనే వ్యక్తి కరీంనగర్